హాయ్ ఫ్రెండ్స్. మన తెలంగాణలోని మహబూబ్ నగర్‌లో ఈ రూట్ ఎలా ఉందో ఎప్పుడైనా చూశారా? భగీరథ కాలనీ నుంచి న్యూ టౌన్, అక్కడి నుంచి పాలమూరు యూనివర్సిటీ మీదుగా న్యూ ఆర్‌టీఓ ఆఫీస్ వరకు మనం ఈ రోడ్‌లో ప్రయాణిద్దాం. రోడ్డు పరిస్థితి చుట్టుపక్కల ఏమేమున్నాయో ఈ వీడియోలో క్లియర్‌గా అయితే తెలుసుకుందాము. లాస్ట్ వరకైతే చూడండి. ఈ పాలమూరు యూనివర్సిటీ నుంచి మనకి ఈ యొక్క న్యూ ఆర్‌టీఓ ఆఫీస్ వరకైతే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే మనము భగీరథ కాలనీ నుంచి బయలుదేరడం జరిగింది. చూస్తున్నారు గదా! ఇది మొత్తం భగీరథ కాలనీ అనమాట. రోడ్డు, కమాను, సూర్యుడు గూడా మనకి డైరెక్ట్‌గా చూస్తున్నాడు. మన దిక్కే రోడ్డు వెంబడైతే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు గదా! ఏ విధంగా ఉంది. రోడ్డు పక్కల గూడా మనకి షాప్స్ గూడా ఏ విధంగా ఉన్నాయి. మొత్తం భగీరథ కాలనీ. టీ షాప్స్ గూడా లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి. అదేవిధంగా పంప్ చాట్ షాప్ గూడా ఉంది. అదేవిధంగా మనకి గార్డెన్ గూడా కనిపిస్తూ ఉంది భగీరథ కాలనీలో. నెక్స్ట్ మనకి వచ్చేది బాలాజీ నగర్ వచ్చింది చూడండి. మనము ఈ యొక్క భగీరథ కాలనీ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి బాలాజీ నగర్. బాలాజీ నగర్‌లో గూడా రోడ్డు పక్కల ఎన్ని షాప్స్ ఉన్నాయి అవి గూడా మనమైతే చూస్తున్నాము. ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. లాస్ట్ వరకైతే చూద్దాము. ఇక్కడ మనకి ట్రెండ్స్ గూడా ఉంది చూడండి రైట్ సైడ్‌లో. అది గూడా కనిపిస్తుంది మనకి రైట్ సైడ్‌లో ట్రెండ్స్ గూడా ఉంది ఇక్కడ మహబూబ్ నగర్‌లో. లెఫ్ట్ సైడ్‌లో గూడా మనకి ఇక్కడ షాపులనేటువంటిది కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓల్డ్ పాలమూరు రోడ్ గూడా వస్తుంది. అది గూడా చూస్తూ ఉన్నాం చూడండి ముందర. ఓల్డ్ పాలమూరు రోడ్డు కూడా మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్‌లో పెట్రోల్ బంక్ ఉండే రీజన్ అది బంద్ అయిపోయింది. ఇక్కడ మనకి ఓల్డ్ బస్ స్టాండ్, ఓల్డ్ పాలమూరుకైతే వెళ్ళే రూట్‌లో అయితే చూసాము ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసేదే మనకి శివశక్తి నగర్ కమాన్ అనమాట. మొత్తం ఇది భగీరథ నుంచి లైన్‌గా చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు గూడా ఏదన్నా ఒక ఏరియాలో ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మేము గూడా ఈ ఏరియాలో ఉంటామని. మనకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది చూడండి శివశక్తి నగర్ గూడా మనం దాటేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ టౌన్, అదేవిధంగా జైల్ ఉంది ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో అయితే జైల్ జైల్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది చూడండి మనకి. జైల్ వచ్చేసింది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జైల్ ఉంది. అది కూడా నేను చూపిస్తున్నాను. అదేవిధంగా మన గవర్నమెంట్‌ది ఇండియన్ ఆయిల్ పంప్ కూడా లెఫ్ట్ సైడ్‌లో ఉంది. అది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్‌లో ఆల్రెడీ వెహికల్స్ అయితే లోపలికి వెళ్తున్నాయి. ఇండియన్ ఆయిల్ గవర్నమెంట్‌ది, పోలీస్ డిపార్ట్మెంట్‌ది ఉంది మనది. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ టౌన్ అనమాట. న్యూ టౌన్ నుంచి మనం ఎక్కడ తిరగాలి? దేవరకద్ర రూట్‌కి, ఇక్కడ దేవరకద్ర రూట్‌కి కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా స్ట్రెయిట్ వెళ్ళినట్లయితే మనకు బస్ స్టాండ్ కూడా వస్తది. చూస్తున్నారు కదా మనకి వన్ టౌన్ అనమాట ఇది. వన్ టౌన్ ఏరియాలో మనకి ఏ విధంగా ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఏ విధంగా ఉంది. అక్కడ రోడ్డు కూడా జర్నీ ఎంత బిజీగా ఉంది కూడా చూస్తున్నాం వన్ టౌన్‌లో. ఏ షాప్స్ కూడా ఉన్నాయనేటువంటివి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుస్తున్నాయి మనకు. ఎక్కడ షాప్స్ ఉన్నాయి, ఏం లేదు, ఏం తీసుకోవచ్చు. ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది చూడండి. వన్ టౌన్ బస్ స్టాండ్, గవర్నమెంట్ స్కూల్ కూడా, హై స్కూల్ కూడా మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది వన్ టౌన్‌లో. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో స్కూల్ ఉంది. ఇదే అండి మనకి న్యూ టౌన్ అనమాట. ఇక్కడ నుంచి మనము వన్ టౌన్ పోలీస్ స్టేషన్, దేవరకద్ర రూట్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. మనకు పాలమూరు యూనివర్సిటీ న్యూ ఆర్‌టీఓ ఆఫీస్ అక్కడనే ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ చూడండి. అది వన్ టౌన్ బస్ స్టాండ్ అనమాట. దేవరకద్ర సైడ్ రోడ్ వెంబడి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా చూడండి మనం దేవరకద్ర రోడ్ సైడ్ అయితే వచ్చేసాము. రైట్ సైడ్‌లో మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. లెఫ్ట్ సైడ్‌లో మనకు అలీ మార్ట్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దూరం నుంచి అయితే నాకైతే కనిపిస్తుంది అలీ మార్ట్ వచ్చేసాం చూడండి. అలీ కన్వర్షన్ కూడా ఉంది. అలీ మార్ట్ కూడా లెఫ్ట్ సైడ్‌లో ఉంది మనకి. ఇక లెఫ్ట్ సైడ్‌లో పెట్రోల్ పంప్ ఉంది. రైట్ సైడ్‌లో కేకే ఫర్నిచర్ కూడా కనిపిస్తుంది దేవరకద్ర రోడ్‌లో. అదేవిధంగా మనకి మేనకా టాకీస్ కూడా మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉంది. అది కూడా చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత పెద్దగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో మనం రోడ్ జర్నీ అయితే చేస్తూ ఉన్నాము. ఇది చాలా మంది కూడా చెప్పడం జరిగింది. రాయచూరు దేవరకద్ర రోడ్డు కూడా చేయండి వీడియో అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ వీడియోను చూడండి తప్పకుండా. ఇక్కడ నర్మదా హోండా షోరూమ్ కూడా ఉంది చూడండి మనకి లెఫ్ట్ సైడ్‌లో. ఒకవేళ మనకు బండి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చూడండి మేనకా టాకీస్ దగ్గరకైతే వచ్చేసాం. ఇదంతా మేనకా టాకీస్ ఏరియా అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్‌లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ గూడా ఉంది. అది గూడా చూస్తూ ఉన్నాము మనము. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి ముస్లిం గోరీలు గూడా ఉన్నాయి. అవి గూడా చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్‌లో మనకి షాప్స్ గూడా ఎక్కువగా ఉన్నాయి. అవి గూడా చూస్తూ ఉన్నాం. మొత్తం దేవరకద్ర రోడ్ అన్నమాట.
రైట్ సైడ్లో మనకు ఒక మస్జిద్, నూరే మస్జిద్ కూడా ఉంది, అది కూడా చూస్తూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ షాప్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు అక్కడ రోడ్డు పక్కల, అది కూడా చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ కూడా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈ రోడ్ ద్వారా వెళ్ళవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసేదే మనకు బండమీద్పల్లి అనమాట. ఇది మహబూబ్ నగర్లో కూడా, ఇది కూడా చెప్పమని చెప్పారు. బండమీద్పల్లి కూడా ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా చాలా మంది అడిగారు. సో ఈ వీడియో ద్వారా ఇది కూడా వాళ్ళకి తెలుస్తుంది. బండమీద్పల్లి దగ్గరలోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఇంకా బండమీద్పల్లి మాత్రమే. షాప్స్, ఇక్కడ చికెన్ షాప్స్, అదేవిధంగా మనకి కబాబ్, చికెన్వి కడ్డీలు కూడా దొరుకుతాయి. ఇక్కడ వైన్స్ కూడా ఇక్కడ ఉంది చూడండి, వైన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇదే అండి బండమీద్పల్లి. ఇక్కడ టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇదే చూడండి, మధ్యలో కార్ నిలబడింది, బండమీద్పల్లి అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేదే పాలమూరు యూనివర్సిటీ. పాలమూరు యూనివర్సిటీకి అయితే దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి ఏ విధంగా ఉంది, మనకి రోడ్డు వెంబడ కూడా ఎన్ని షాప్స్ అనేటువంటివి ఉన్నాయి కూడా, అవి కూడా మనం చూస్తున్నాము. ఎన్ని దుకాణాలు కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కూడా మనకి గవర్నమెంట్కి సంబంధించింది పశు అభివృద్ధి శాఖ కూడా అది మనకు కనిపిస్తుంది జిల్లాది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి హైవే కూడా పడుతుంది అనమాట. రోడ్డు కూడా ఇక్కడ నుంచి కూడా మనము చేవెళ్ళ వరకు అయితే వెళ్ళొచ్చు. అది కూడా మనం ఇక్కడ చూద్దాము. మహబూబ్ నగర్లో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రోడ్డు వెంబడ పోయినట్టే మనం భూత్పూర్ ఆ విధంగా పోతాం. ఇది హైవే అనమాట. చేవెళ్ళ వరకు అయితే ఈ యొక్క రోడ్ అనేటువంటిది వెళ్తుంది. అది చూస్తున్నారు కదా హైవే, అది కూడా మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనకు పాలమూరు యూనివర్సిటీ కనిపిస్తుంది చూడండి. చాలామంది ప్రతి సంవత్సరం డిగ్రీలు తీసుకుంటారు దీంట్లో, పీజీ పట్టాలు తీసుకొని బయటికి అయితే వస్తారు. ఇదే అండి పాలమూరు యూనివర్సిటీ కనిపిస్తుంది చూడండి. అది కూడా ఫుల్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది బస్ స్టాండ్ అనమాట, పాలమూరు యూనివర్సిటీ బస్ స్టాండ్ అనమాట. ఇదే రాయచూర్ రోడ్డు, దేవరకద్ర రోడ్డు అన్నీ ఇవే చూడండి. ఎక్కడ మీరు ఒకవేళ ఈ రోడ్డు వెంబడి వస్తే ఇక్కడ మళ్ళొద్దు. రైట్ సైడ్లో మనకి ఫంక్షన్ హాల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఒకటి ఫంక్షన్ హాల్ కూడా మనకి రైట్ సైడ్లో ఉంది. ఎక్కడ మళ్ళకుండా మనం ఇప్పుడు న్యూ ఆర్టీఓ ఆఫీస్ అనేటువంటిది, ఓల్డ్ ఆర్టీఓ ఆఫీసు మనకి 1 టౌన్లో ఉండి ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాకి అయితే వెళ్తూ ఉంది. చూడండి మనం దగ్గరకైతే వచ్చేసాము. న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్ ఆఫీస్ కూడా అక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి క్యాంటీన్ కూడా ఉంది. రైట్ సైడ్లో మనకు ఒక స్కూల్ అయినటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వరకు లాస్ట్ మన మహబూబ్ నగర్కి కూడా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు చూడండి. మహబూబ్ నగర్కు వచ్చినందుకు ధన్యవాదాలు అనేటువంటిది కూడా అక్కడ పెట్టడం జరిగింది నగర సంస్థ. ఇక్కడ ఇదే అండి మనకు న్యూ ఆర్టీఓ ఆఫీస్ కూడా కనిపిస్తుంది చూడండి, వెళ్ళిపోతుంది. ఇదే అండి అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు. ఇదే అండి న్యూ ఆర్టీఓ ఆఫీస్, ఇక్కడ లోపల ఉంటుంది. ఇదే అండి రోడ్డు వెంబడ ప్రయాణం అయితే చేశాము. టోటల్ వీడియో అయితే చూపించాను, టూర్ అయితే చూపించాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.